నమస్కారం అందరికీ. బాగున్నారా? మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇదొక గార్డెనింగ్ వీడియో అండ్ ఆల్సో కుకింగ్ వీడియో. గార్డెనింగ్ అంటే నార్మల్‌గా నాకు చాలా ఇష్టం గార్డెనింగ్ చేయడం అంటే. ఎంత అసలు చేద్దామని ఎంత ట్రై చేసినా కూడా వీలు కాకపోయేది. కానీ ఈ ఇయర్ మాత్రం నేను చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ చేసుకున్నట్టే ప్లాన్ చేసుకున్నట్టే గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే పడుతుంది కదా! అలా టైం టేకింగ్ చాలా తీసుకుంది. కానీ ఫస్ట్ టైం కదా! తెలియలేదు కొన్ని మెళకువలు. కొన్ని కొన్నిగా నాకు గార్డెనింగ్ ఎలా చేయాలనేది తెలిసింది. చేసిన తర్వాత ఇది ఫస్ట్ క్రాపు అది అలచింతకాయలు. ఈ అలచింతకాయలన్నిటిని ఎంచక్కా మంచి ఫ్రెష్‌వి తీసుకొని వండడం జరిగింది. ఇవి ఫ్రెష్‌వి నేనే మంచిగా ఫస్ట్ క్రాప్ మంచిగా వచ్చాయి. చాలా పొడవుగుడున్నాయి. మీరు చూస్తే అర్థమవుతుంది. సో, ఇవన్నిటిని మంచిగా తెంపేసి మంచిగా కడిగి వీటిని కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఇవి చాలా మట్టుకు ఆల్మోస్ట్ ఒక కేజీ వరకు వచ్చాయి. ఫస్ట్ క్రాపే కానీ మంచిగొచ్చాయి. సో, ఇంతలా వస్తుందని నేను అనుకోలేదు. ఇలా పురుగుల మందులు చల్లినవన్నిటిని మనం తినడం వల్ల అనారోగ్యం వస్తుంది కదా! అందుకోసమని నాకు ఈ థాట్ వచ్చింది. ఏదో మనకు తోచినంతగా మనమైనా కూడా చేసుకోవచ్చు కదా! అందుకోసం అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను. ఇది మంచిగా అలచింత ఒకటే కాదు. నేను ఇంకా వేరే క్రాప్స్ కూడా పెట్టాను. ఒకసారి చూడండి అలచింత ఎంత వచ్చిందో. కేజీ వరకైతే వచ్చేసింది. ఒకసారి చెట్లయితే చూడండి ఎంత పెద్దగా అంటే బాగున్నాయి. ఓకే. ఇందులోనే కాకర కూడా కలిసిపోయింది. అవి కాకరకాయలు నేను నార్మల్‌గా అంతకుముందు వేసినవి. అండ్ కర్రీ ప్రిపరేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు తెలిసిందే. ఆయిల్ అండ్ నెక్స్ట్ పోపు దినుసులు, పచ్చిమిర్చి ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను కట్ చేసేసి. వాటిని వేసేసి కొంచెం నార్మల్‌గా తాలింపు చేసేసాను. అందులో నార్మల్‌గా కరివేపాకు ఇవన్నీ వేసేసి నెక్స్ట్ పసుపు, అల్లం కొద్దిగా తీసుకొని వేసాను. అల్లం కర్రీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు. అలా వేసేసి అలచింతకాయలు వేసి అండ్ నెక్స్ట్ వాటిని మంచిగా మిక్స్ చేసేసాను. నాకు ఇవన్నీ కూడా ఫ్రెష్‌వి అన్న ఫీలింగ్ కంటే కూడా మంచి ఎటువంటి పురుగుల మందులు చల్లకుండా వండుకొని తిన్నామనే ఒక హ్యాపీనెస్ అయితే నాకుంది. టమాటాలైతే మార్కెట్‌లో తెచ్చినవేనండి. కాకపోతే ఒక 1 ఆర్ 2 వేశాను. ఇంకా అవి కూడా అలాగే క్రాప్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.